దేర్ ఆర్ ప్రామిసెస్ ఇన్ ద సీక్రెట్ ప్లేస్. ఈ యొక్క రహస్య స్థలములో వాగ్దానాలు ఉన్నాయి. ఆమేన్. ఆ వాగ్దానాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. దేర్ ఆర్ 7 ప్రామిసెస్ ఇన్ ద సీక్రెట్ ప్లేస్. పిల్లరా, ఈ యొక్క రహస్య స్థలములో 7 వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలు ఏంటో మనం చూద్దాం ఒకసారి. 91వ కీర్తన 14 నుంచి ఇక్కడ 7 రకాలైన వాగ్దానాలు ఉన్నాయి చూడండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరిచెదను, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతనికి తృప్తిపరిచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ ప్రభు అనుగ్రహిస్తున్న వాగ్దానాలు ఏంటో చూడండి. 7 వాగ్దానాలు. దేర్ ఆర్ 7 ప్రామిసెస్ ఇన్ ద సీక్రెట్ ప్లేస్. నేను తప్పించబడతాను, నేను గణపరచబడతాను, నేను జవాబు పొందుకుంటాను, నేను దేవుని తోడు కలిగి ఉంటాను, నేను గొప్ప చేయబడతాను, నేను తృప్తిపరచబడతాను, నేను రక్షణను పొందుకుంటాను. ఆమేన్. హల్లెలూయా. ఈ 14వ వచనానికి తిరిగి వద్దాం. ఈ 91వ కీర్తన 14వ వచనంలో అక్కడ చూస్తే ప్రియులారా, మనకి 2 రకాలైన ఇక్కడ వాగ్దానాలు కనిపిస్తూ ఉన్నాయి చూడండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను, అతడు నా నామం ఎరిగేవాడు గనుక నేను అతన్ని గణపరిచెదను. తప్పిస్తాను, గణపరుస్తాను. 15వ వచనంలో 3 వాగ్దానాలు ఉన్నాయి. ఏంటి అని అంటే, నేను ఉత్తరం ఇచ్చేదను, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి గొప్ప చేసేదను. నేను ఉత్తరం ఇచ్చేదను, నేను తోడై ఉండేదను, నేను గొప్ప చేసేదను. ఆమేన్. 16వ వచనంలో 2 వాగ్దానాలు ఉన్నాయి చూడండి. ఏంటంటే, నేను తృప్తిపరచెదను, అలాగే నేను నా రక్షణ చూపించేదను. ఆమేన్. ప్రామిసెస్ ఇన్ ద సీక్రెట్ ప్లేస్ ఆఫ్ ద మోస్ట్ హై. సర్వోన్నతుని యొక్క రహస్య స్థలంలో నీకు 7 రకాలైన వాగ్దానాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. 7 వాగ్దానాలు. ప్రియులారా, ఈ 7 వాగ్దానాలు కూడా ఇవి ఎవరిస్తున్నారో తెలుసా? పర్సనల్ ప్రామిసెస్. ప్రభు యొక్క వ్యక్తిగతమైన వాగ్దానాలు. అందుకనే ఎందుకు వ్యక్తిగతమైన వాగ్దానాలు ఎందుకో తెలుసా? నేను అని అంటున్నాడు చూడు. నేను, ఆ మాట ఇక్కడ చాలాసార్లు వాడబడింది. ఈ 14వ వచనం నుంచి 16వ వచనం వరకు ఈ 2 వచనాలలో ఎన్నిసార్లు ఉందో తెలుసా? నేను అనే మాట 7 సార్లు ఉంది ఇక్కడ. కేజేవి ఇంగ్లీష్ బైబిల్ నేను ఫాలో అవుతున్నాను. ఇక్కడ చూస్తే 7 సార్లు నేను అనే మాట రాయబడింది. నేను 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 ఎవరైనా అని అంటే ప్రభు, రహస్య స్థలంలో నివసించుచున్న ప్రభు, రహస్య స్థలంలో నేను చూచుచున్న ప్రభు. నేను తప్పిస్తాను, నేను గణపరుస్తాను, నేను ఉత్తరం ఇస్తాను, నేను తోడై ఉంటాను, నేను గొప్ప చేస్తాను, నేను తృప్తిపరుస్తాను, నేను నా రక్షణ చూపిస్తాను. ఎవరైతే ఈ రహస్య స్థలంలో, సర్వోన్నతుని యొక్క రహస్య స్థలంలో నివసిస్తారో వారికి ఈ వాగ్దానాలు. ఆమేన్. అందరికీ కాదు, అందరికీ కాదు ఆ కాపుదల, అందరికీ కాదు ఈ ప్రయోజనాలు. ఆ కాపుదల ఎవరికి? ఈ వాగ్దానాలు ఎవరికి? ఎవరైతే నివసిస్తారో, ఎవరైతే సర్వోన్నతుని యొక్క రహస్య స్థలంలో నివసిస్తారో వారికే. One who dwells in the secret place of the most high God. సర్వోన్నతుని యొక్క రహస్య స్థలంలో ఎవరైతే నివసిస్తారో వారికే ఈ కాపుదల, ఈ ప్రయోజనాలు, ఈ వాగ్దానాలు ఎవరికి? ఎవరైతే సర్వోన్నతుని యొక్క రహస్య స్థలములో నివసిస్తారో వారికే ఈ కాపుదల, నివసించే వారికే. ఆర్ యు డ్వెల్లింగ్ ఇన్ ద సీక్రెట్ ప్లేస్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్? ఆర్ యు డ్వెల్లింగ్ ఇన్ ద సీక్రెట్ ప్లేస్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్? ఈ సర్వోన్నతుని యొక్క రహస్య స్థలంలో నీవు నివాసం ఉంటున్నావా? నివసిస్తుంటే కనుక ఈ వాగ్దానాలు నీ సొంతం. అంటే ఎవరికి ఈ కాపుదల, ఎవరికి ఈ ప్రయోజనాలు, ఎవరికి ఈ వాగ్దానాలు? నెంబర్ 1 ఎవరికనంటే, ఎవరైతే ఆ మహోన్నతుని యొక్క సర్వోన్నతుని యొక్క రహస్య స్థలంలో నివసిస్తారో వారికి. నెంబర్ 2 ఎవరికి కాపుదల, ఎవరికి ప్రయోజనాలు, ఎవరికి వాగ్దానం అంటే దోస్ హూ లవ్ హిమ్. ఎవరైతే సర్వోన్నతుని ప్రేమిస్తారో వారికి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కాబట్టి. ఎవరికి ఈ కాపుదల, ఎవరికి ప్రయోజనాలు, ఎవరికి ఈ వాగ్దానాలు అంటే దోస్ హూ నో హిస్ నేమ్. అతడు నా నామము ఎరిగిన వాడు గనుక. నా నామము ఎరిగిన వారికే ఇది. డు యు నో హిస్ నేమ్? వాట్ ఈస్ హిస్ నేమ్? ఆయన నామం ఏదో మీకు తెలుసా? ఆయన పేరేంటో మీకు తెలుసా? డు యు నో హిస్ నేమ్? ఆయన పేరు తెలుసా నీకు?
ఆయన పేరుని ఎరిగిన, ఆయన నామం ఎరిగిన వారికి, ఆయన రహస్య స్థలంలో నివసించే వారికి, ఆయనను ప్రేమించే వారికి, ఆయన నామం ఎరిగిన వారికి. నాలుగోది ఎవరికో తెలుసా అండి? ఎవరికో తెలుసా ఈ కాపుదల? ఎవరికో తెలుసా ఈ ప్రయోజనాలు? ఎవరికో తెలుసా ఈ వాగ్దానాలు అని అంటే, దోస్ హూ క్రై అన్టు హిమ్, ఎవరైతే ఆయనకు మొర్ర పెడతారో వారికే. ఎవరైతే మొర్ర పెడతారో వారికే. దోస్ హూ క్రై అన్టు హిమ్, దోస్ హూ లిఫ్ట్ అప్ దేర్ వాయిసెస్ టు ద హెల్స్. ఆ యొక్క కొండల తట్టు వారు ఎవరైతే వారి యొక్క స్వరం ఎత్తుతారో, ఎవరైతే వారు కనులెత్తుతారో వారికి.